ఛానల్కి స్వాగతం. చూసారా చికెన్? ఇప్పుడు మేము చిల్లీ చికెన్ చేస్తున్నామండి. ఢిల్లీ నుంచి మా మావయ్య గారు వచ్చారు, మా మేనమామ. చాలా స్పెషల్గా చేస్తారండి. చేయమని చెప్పానండి, చేస్తున్నారు. నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 1 కిలో చికెన్ అండి. ఇది చికెన్ చూసారా? మీడియం పీస్, ఇలా మీడియం పీస్లో కట్ చేసుకోవాలండి. చికెన్ 1 కిలో అండి. ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టాం. దీంట్లో కావలసినవి కారం, ఇది మసాలా అండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్యం పిండి అండి. ఇది తగినంత బియ్యం పిండి, తగినంత కారం, అరారొట్టు పౌడర్ అండి. ఇది పసుపు అండి, పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీలుకోవాలండి, శనగపిండి, సాల్ట్, కరివేపాకు, 3 గుడ్లు, ఫుడ్ కలర్, వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, నూనె, నెయ్యి. ఇవి కావాలండి వీటికి, ఈ చికెన్లోకి కలుపుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మీకు చూపిస్తానండి. దీంట్లో యాడ్ చేస్తున్నాం చూడండి. 3 గుడ్లు దీంట్లో వేసేయాలండి. తగినంత పసుపు, శనగపిండి, తగినంత బియ్యం పౌడర్, మొక్కజొన్న పిండి, దీన్నే అరారొట్టు అంటారు. తగినంత సాల్ట్, లైట్గా ఆయిల్ దాంట్లో వేయాలండి. కొంచెం అదిగా వేస్తున్నాం చూడండి. ఫుడ్ కలర్, దీనివల్ల ఎటువంటి హాని ఉండదని చూడండి. ఇదంతా కలుపుతున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, గరం మసాలా మిక్స్ చేసిన పేస్ట్ అండి. చూడండి, అలా మిక్స్ చేయాలండి. గట్టిగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. ఇదిగోండి, ఇది ఇలా కలిపి పెట్టామండి. 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో వాటర్ అస్సలు ఉండకూడదు అండి. ఇప్పుడు 20 నిమిషాలు అయిన తర్వాత మేము ఇది ఫ్రై చేసినప్పుడు మీకు చూపిస్తానండి. మరి రెండోసారి మీరే స్వయంగా మేము ఎలా చేస్తాం అలాగే చేసుకుంటారు. ఎందుకంటే చాలా మధురంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పీస్ కూడా మీడియం పీస్ కట్ చేయాలి. అంతేకాకుండా ఐటమ్స్ కూడా ఒకటి కూడా తక్కువ కాకుండా చక్కగా కలుపుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి హోటల్లో అమ్మాలంటే చిల్లీ చికెన్ ఒక ప్లేటు 275 రూపాయలు ఉంటుంది. 8 పీసులు ఇస్తాడు. మనం ఇంట్లో చేసినట్లయితే మన కడుపు నిండా తినవచ్చు సంపూర్తిగా. ఫ్యామిలీ మొత్తం తినవచ్చు కూర్చొని. అదే హోటల్లో అయితే దగ్గరగా ఒక చిల్లీ చికెన్ 4 ప్లేట్లు తింటే 2000 రూపాయల దగ్గర అయిపోతుంది. అలా కాకుండా చక్కగా మేము ఏ విధంగా చేస్తున్నాము ఆ విధంగా చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. చూడండి ఎంత బాగుందో చూడండి, అంత ఫ్రెష్గా లుక్ వస్తుందో, చక్కగా ఉందండి. ఇదే చిల్లీ చికెన్. ఇది మేము ఫ్రై చేసిన చిల్లీ చికెన్. దీంట్లో మేము ఏం చేస్తానంటే మరలానే ఆయిల్లో ఫ్రై చేసి బయటికి తీసానండి. తర్వాత బయటికి తీసిన వెంటనే ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మూగుట్లో కొద్దిగా 100 గ్రాములు ఆయిల్ పోసుకుని దాంట్లో పచ్చిమిరకాయలు,
పచ్చిమిరకాయలు కూడా రెండుగా చేర్చాలి. చీల్చిన పచ్చిమిరకాయలు తర్వాత ఈ ఆయిల్లో పోసుకొని చిల్లీ చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. తర్వాత చిల్లీ చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత మూగుడు పెట్టి లైట్గా ఫ్రై అవుతుంది పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీన్ని పచ్చిమిరకాయలు కూడా ముక్కు వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతుంది చూడండి. ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. చూడండి జీడిపప్పు చూడండి. పచ్చిమిరపకాయ ఫ్రై నుంచి ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా చక్కని జీడిపప్పు నెంబర్ 1 క్వాలిటీ. జీడిపప్పు వేసుకున్నాక కరివేపాకు ముందుగా దూసుకొని దాన్ని కడిగేసి ప్లేట్లో పెట్టుకున్నాక దీంట్లో పోసుకోవాలి. మనము ఫ్రై చేస్తున్న పచ్చిమిరపకాయలు జీడిపప్పు చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే ముక్కు వస్తుంది. మనం పోసుకున్న చిల్లీ చికెన్ చూడండి. ఈ చిల్లీ చికెన్ ఫ్రై పెట్టుకున్న ఫస్ట్ కానీ పెట్టుకున్నది మనం పచ్చిమిరపకాయలు జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకున్న దాంట్లో దీన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైట్గా మనం తిప్పుకున్నట్లయితే చక్కగా కలుస్తుంది. చూడండి చక్కగానే ఏంటంటే ఎవరో తయారు చేయండి చిల్లీ చికెన్, ప్యూర్ చిల్లీ చికెన్ అండి, చాలా బాగుంటుంది. ఇది అన్నింటిలో వేసుకుని తినచ్చు. ఇది మామూలుగానే 1 కిలో వేసుకుని మనం ఫ్రై చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత ఎవరైనా చుట్టలు వచ్చినట్లయితే 4 ముక్కలు తీసుకొని వేడి చేసుకొని మళ్ళీ రసం పెట్టుకొని ఈ చిల్లీ చికెన్ చేసేటప్పుడు వాళ్ళు కూడా స్టన్ అయిపోతారు. ఏంటంటే ఎంత తొందరగా అలా చిల్లీ చికెన్ ఉంటే మీరు అని చక్కగా ఎంతో సంతోషిస్తారు. ఈ లుక్ చాలామంది తెలియదండి. 2 నిమిషాలు అయిపోతే చిల్లీ చికెన్. ఏ విధంగా అంటే నేను చెప్పిన విధంగా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా గెస్ట్ వచ్చినా ఎవరైనా సరే మీ ఇంటికి గెస్ట్ వచ్చినట్లయితే 1 కిలో చిల్లీ చికెన్ తీసుకొని నేను ఏ విధంగా మొదటి నుంచి ఏ విధంగా అయితే చేసానో ఆ విధంగా మీరు చేసుకుని సగం తిని సగం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో గెస్ట్ వచ్చినట్లయితే ఇది కొంచెం తీసుకుని ఫ్రై చేసుకుని సోయాసాస్ కొద్దిగా వేసుకున్నాడు మనకు కావాల్సినంత. ఇది సోయాసాస్ అండి. నేను దీన్ని ఇంట్లో తయారు చేసి సొంతంగా వాడుతున్నాం. మరి బయట దొరికడానికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో తయారు బాగా సొంతంగా టేస్ట్ బాగుంటుంది. నేను తగినంత తీసుకున్నాను. ఇది వేసుకున్నాక దీన్ని లిమిటింగ్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. తర్వాత వెనిగిరి ఇది కూడా ఇంట్లో తయారు చేసినట్లయితే మనకు చక్కగా ఉంటుంది. తినడానికి కూడా లుక్ వస్తుంది, ఎంతో కమ్మదనంగా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయాక కోడిగుడ్లు పైనుంచి వేసుకోవాలండి. పచ్చియే ఈ విధంగా వేసుకున్నట్లయితే ఫస్ట్ మసాలా కలిపేటప్పుడు 3 గుడ్లు వేసాను. తర్వాత లాస్ట్లో మళ్ళా 3 గుడ్లు వేస్తున్నాను. ఈ 3 గుడ్డుల్లోని చక్కగా కలిపేసుకుంటే ఈ చిల్లీ చికెన్ మసాలా పడుతుంది. తర్వాత కరకరకమంటుంది. మన చిన్నదప్పుడు నోట్లో ఎంతో చక్కగా కమ్మదనం వస్తుంది. చూడండి ఒకసారి ఇలాగా. ఇది చిల్లీ చికెన్ ఇది అంత బాగా వచ్చింది.
ఏంటి చూసారు కదండి చిల్లీ చికెన్ సూపర్గా ఉంది కదండి. మా